పితృశాపం. వీరి దృష్టి మీపై పడ్డదేమో చూడండి. పితృశాపం కానీ, పితృదోషం కానీ, పితృదృష్టి కానీ ఉంటే మీకు ప్రకృతి మిమ్మల్ని హెచ్చరిస్తుంది. పదే పదే కొన్ని సూచనలు అందుతుంది. అవేంటో, పరిష్కారం ఏంటో తెలుసుకోండి. ఎంత ప్రయత్నించినా వివాహం కుదరటం లేదా? ఎంత సంపాదించినా డబ్బు మిగలటం లేదా? ఇంట్లో మనశ్శాంతి కరువైందా? ఇంకా ఉద్యోగం దొరకలేదా? చుట్టుపక్కల వారితో గొడవలు వస్తున్నాయా? అవమానాలు ఎక్కువ అవుతున్నాయా? మంచి చేసినా చెడు ఎదురవుతుందా? సమస్యలు చుట్టుముట్టుతున్నాయా? ప్రతిసారి ఏదో ఒక నిందలు వస్తున్నాయా? మీరు నడిపే వాహనానికి కుక్కలు కానీ, పందులు కానీ, కోళ్ళు కానీ పదే పదే అడ్డుపడుతున్నాయా? శరీరానికి గాయాలవుతున్నాయా? నిద్రలో ఉలిక్కి పడుతున్నారా? నిద్రలో మంచంపై నుండి ఎవరో తోసినట్టు కింద పడ్డారా? పదే పదే మెలకు వస్తుందా? నిద్ర లేచాక శరీరం నలకడగా ఉందా? అకాల నిద్ర వస్తుందా? ఈ మధ్య త్వరగా అలసిపోతున్నారా? అలా అయితే మీపై పితృదేవతల దోషం కానీ, శాపం కానీ లేదా దృష్టి ఉందేమో ఆలోచించండి. ఇలాంటి దోషాలను మహాలయ అమావాస్య రోజు అంటే 21/9/25వ తేదీ ఆదివారం అమావాస్య రోజు ఇలా చేసి చూడండి. మహాలయ అమావాస్య రోజున ఉదయం తలస్నానం చేసుకొని కొత్త బట్టలు ధరించి ఉపవాసంతో పారే నీటి వద్ద కానీ, నీటి కొలను లేదా చెరువు వద్దకు చేరుకొని నువ్వులు, పాలు, పెరుగు ఈ మూడింటి మిశ్రమాన్ని మీ 2 చేతులతో అంటే దోసిలిలోకి తీసుకొని పితృదేవ ప్రీత్యర్థం శాంత్యర్థం నమః తర్పయామి అని 3 మార్లు చెప్పి ఆ నీటిలో వదలండి. తరువాత ఇంటికొచ్చి మరలా తలస్నానం చేసి శివాలయాన్ని దర్శించండి. దీంతో పితృదోష విముక్తి తప్పక కలుగుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఈ వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి. ఈ 2025వ సంవత్సరంలో వచ్చే మహాలయ అమావాస్య ఎంతో శక్తివంతం. ఎందుకంటే ఆదివారం అమావాస్య ప్లస్ సూర్యగ్రహణంతో రావడం చాలా విశేషం. ఇది చాలా అరుదుగా కూడా జరుగుతుంది. కాబట్టి ఈ ఆదివారం అంటే సెప్టెంబర్ 21వ తేదీ వచ్చేటువంటి ఆదివారం తప్పకుండా పితృదేవతలకు శాంతి చేస్తారని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.